మూలం మరచిన జాతి నాశనం అవుతుంది. ఈ విషయానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక డీటెయిల్ కథనం చూద్దాం. ఇండోనేషియా ఎప్పుడూ ఈ దేశం నుండి విడివడిపోయి దేశంలో మెజారిటీ ప్రజలు మతం మారినా తమ భారతీయ మూలాలు మర్చిపోకుండా రామాయణ భారతాలను ఇప్పటికీ తమదిగా అనుకుంటూ రోజువారీ కార్యక్రమాల్లోనూ అధికారిక లాంఛనాల్లోనూ వాడికి సముచిత స్థానం కల్పిస్తున్నారు. అంతేకాదు వారి దేశీ జాతీయ చిహ్నం విష్ణుమూర్తి వాహనం గరుడ పంచశిల. దేశ ప్రజలందరూ ఉపయోగించే కరెన్సీ మీద గణేష్ బొమ్మ వారి ప్రభుత్వ ఎయిర్లైన్స్కి గరుడ నామకరణం. ఎయిర్పోర్టులో భారీగా ప్రాచీన భారతీయ సంస్కృతి చిహ్నాలు ప్రదర్శించడం, యుఎస్లో ఎంబసీ దగ్గర సరస్వతీదేవి విగ్రహం పెట్టడం వంటివి పెట్టి ఆ దేశ ప్రజల ప్రాచీన సంస్కృతిని గౌరవించుకుంటారు. ఇండోనేషియా దేశం అభివృద్ధి చెందుతూ ప్రశాంతంగా ఉంటే జస్ట్ 75 సంవత్సరాల కిందట మీరు వేరు మేము వేరు, మీతో కలిసి మేము జీవించలేమని చెప్పిన పాకిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని భయంకరమైన రక్తపాతం ద్వారా సాధించుకుని నూతన దేశం ప్రారంభమైన రోజు నుండి తమకున్న భారత మూలాల వేళ్లు తెగ నరుక్కుంటూ ఆ ప్రాచీనమైన సంస్కృతితో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటూ తమ ప్రాచీన సంస్కృతిపై తమ ప్రజల్లో విపరీత ఏహ్యభావం ద్వేషభావం పెంపొందించి ప్రాచీన కాలంలో తమకు ఏ విధంగానూ సంబంధం లేని అరబ్బుల తురుష్కుల సంస్కృతిని తమ జీవన విధానంలాగా చేసుకున్న పాక్ పరిస్థితి నేడు చూస్తున్నాం. దేశ ప్రజలకు తమ ప్రాచీన సంస్కృతిపై సరైన అవగాహన లేక లేదా దాని విలువ తెలియక తమ సంస్కృతిని నిర్లక్ష్యం చేసిన మెసపటోమియా, గ్రీకు, ఈజిప్షియన్, జోరాస్ట్రియన్ మొదలగు సంస్కృతులు నాశనమయ్యి అక్కడ ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు కళ్ళారా చూస్తున్నాం. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ మెజారిటీ ప్రజలు కూడా తమ ప్రాచీన మూలాలను తెంపేసుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్వతంత్ర సమయంలో ఆ తర్వాత కాలంలో కూడా మతాలకు అతీతంగా కొందరు దేశభక్తులు ఈ సాంస్కృతిక ఆధారంగా ప్రజలను ఏకీకృతం చేద్దామని భావిస్తే వాళ్ళని మతవాదులుగా ముద్ర వేసి ఈ సంస్కృతి అంటే పడని వాళ్ళని బుజ్జిగిస్తూ మన మెజారిటీ ప్రజల జీవన విధానానికి ఏమాత్రం సరిపడని విదేశీ సెక్యులర్ భావజాలను ఈ దేశ ప్రజలను ఎత్తున రుద్దుతూ దాన్ని అలవాటు చేయడానికి అని ఇక్కడ ప్రజలను వారి ప్రాచీన సంస్కృతి నుండి తెగ్గోసే ప్రయత్నాలు ప్రారంభమైనాయి. అవి ప్రభుత్వ పరంగా చూస్తే చరిత్ర వక్రీకరణ ద్వారా అబ్రహామిక్ మతాల మత మార్పిడులను ప్రోత్సహిస్తూ మైనార్టీ వర్గాలకు మాత్రమే వారి విశ్వాసాలను సంస్కృతిని ప్రచారం చేసుకునే మరియు పెంచుకునే విధంగా వారి ప్రార్థనా స్థలాల విద్యా వ్యక్తిగత చట్టాల విషయంలో ప్రభుత్వం దాదాపుగా వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మెజారిటీ ప్రజల విషయం వచ్చేటప్పటికీ వారు తమ సంస్కృతిని పరిరక్షించుకునే వ్యక్తిగత చట్టాలను, దేవాలయాలను, విద్యా సంస్థలను ప్రభుత్వం తమ గుప్పెట్లో పెట్టుకుని మెజారిటీ ప్రజల సంస్కృతి నాశనానికి ప్రభుత్వమే పూనుకుంది. సెక్యులరిజం హేతువాదం పేరుతో విద్యార్థుల పాఠ్యపుస్తకాలు ఒక్క మెజారిటీ ప్రజల సాంస్కృతిక చారిత్రక లోపాలను మాత్రమే ఎత్తి చూపిస్తూ ఇతర మతాల్లోని భయంకరమైన లోపాలను నామమాత్రంగా అయిన పాఠ్యపుస్తకాల్లో ప్రస్తావించకుండా మెజారిటీ ప్రజల విద్యార్థులకి చిన్నతనం నుండి తమ ప్రాచీన సంస్కృతిపై విశ్వాసాలపై చులకన భావం, ఏహ్యభావం కలిగేటట్లు చేసి తమ సంస్కృతి కన్నా అబ్రహామిక్ మతాల సంస్కృతి గొప్ప అనే విధంగా తయారు చేశారు. దీనివల్ల జరిగిందేంటి? తమ ప్రాచీనులు ఈ దేశంలో పుట్టిన మత మార్పిడి కారణంగా ఈ దేశ సంస్కృతిని తిరస్కరించే హేళన చేసే జనాలు ఈ 75 సంవత్సరాల దేశంలో విపరీతంగా పెరిగిపోయారు. అంతేకాదు వామపక్ష భావజాలం గల టీచర్లు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ విద్యా సంస్థలు బాగా పాతుకుపోయి విద్యార్థుల ఆలోచన విధానాన్ని ప్రభావితం చేశారు. దీంతోపాటు విదేశీ సెక్యులర్ పాఠ్యపుస్తకాలు చదివిన మెజారిటీ మతానికి చెందిన విద్యార్థులు, యువత కూడా తమ సొంత సంస్కృతిని, దాని ఆచార వ్యవహారాలని, పండగల్ని, ఆఖరికి దేవుళ్ళను కూడా ద్వేషించడం, హేళన చేయడం, గొప్ప ఉదారవాద లక్ష్యంగా భావించడం మొదలుపెట్టారు. అబ్రాహ్మిక మతాల వారు తమకు ఏ విధంగానూ సంబంధం లేని విదేశీ సంస్కృతులను తమదిగా అనుకుని వాటిని ప్రేమిస్తూ ఆరాధిస్తూ అవసరమైన చోట తమ మత మార్పిడులకి ఇదే దేశ సంస్కృతిని ఉపయోగించుకుంటూ తమ మత సంస్కృతిని ఈ దేశంలో పెంచే ప్రయత్నాలు చేస్తుంటే పేరుకు మెజారిటీగా ఉన్న హిందువులు తమ సంస్కృతి అంటే నిర్లక్ష్యం ఏర్పరచుకుని దాని పతనాన్ని కళ్ళారా చూస్తూ అవకాశం వస్తే దాని నాశనానికి కృషి చేస్తున్న శక్తులకి తమ వంతు నైతిక సహాయం అందజేస్తున్నారు. తమ సంస్కృతి అంటే ఈ రకమైన ఏహ్యభావన వల్లే చరిత్రలో అరుదుగా జరిగే సంఘటనలు, ఉత్సవాలను తమదిగా చేసుకుని ఆనందించే బదులు విమర్శలు, ద్వేషభావం ప్రదర్శిస్తున్నారు. అదే కనిపించింది నాకు అయోధ్య తీర్పు, అయోధ్య మందిర ప్రారంభోత్సవం, వారణాసి కారిడార్, మహాకాల్ కారిడార్, 370 రద్దు, పార్లమెంట్లో ప్రాచీన సంస్కృతి ప్రతిబింబించే ధర్మదండ స్థాపన వంటి ఉత్సవాల సమయంలో ఎప్పుడూ అరుదుగా కానీ లభించని ఆనందపడవలసిన క్షణాల్లో కొందరు ఆక్రోశం చెందుతున్నారు. అంటే ఇప్పటికీ వారికి సంస్కృతి మమకారం తగ్గిందని అర్థం. ఒకటి గుర్తుంచుకోండి, ఈ సంస్కృతి మాత్రమే మీ అస్తిత్వం. అది నిలబడాలంటే మెజారిటీ ప్రజలు దాన్ని అన్ని మార్గాల్లో పరిరక్షించుకోవాలి. ఈ సంస్కృతిని గౌరవించే జనసంఖ్య పెరగాలి. మెజారిటీ ప్రజల జనాభా తగ్గి ఈ సంస్కృతిపై ప్రజల నిర్లక్ష్యం మరింత పెరిగితే అది నాశనం తప్పదు. అప్పుడు మీకు గుర్తింపు ఉండదు, అస్తిత్వం ఉండదు. మీతో పాటు మేము నమ్ముకున్న వాళ్ళు కూడా మునిగిపోతారు. అప్పుడు మీకు 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి, మీ సంస్కృతిని, ధర్మాన్ని శాశ్వతంగా దూరం చేసుకుని విదేశీ మతాలను స్వీకరించి ఇక్కడ ప్రజలతో కలిసి ఉండటం. లేదా ఎన్ని కష్టాలు వచ్చినా మతం మారం, ధర్మాన్ని విడవం అని అనుకుంటే ఈ దేశంలో ఉండలేక చాలా దేశాల్లో ప్రజల్లాగా శాశ్వతంగా ఉండేందుకు నీడలేక కాందిసీకుల్లాగా దేశాలు బట్టి తిరుగుతారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.